ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో కులాలకు రైతుల నుంచి మొదలుకుంటే అన్ని కులాలకు ఎన్నో హామీలు ఇచ్చింది. గౌడ కులస్తులకు కూడా చెట్టు మీదకి పడి చనిపోతే 5 లక్షల నుంచి ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం అధికారంలో రావడానికి అన్ని కులవృత్తులకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. రైతులను మొదలుకుంటే అందరికి. గౌడ కులస్తులకు కూడా 5 లక్షలు చనిపోయిన కార్మికులకు, గీతా కార్మికులకు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతామన్నారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామన్నారు. ట్యాంక్ బండ్ పైన మరి గతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇచ్చిన జీవోను ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ఏమైందంటే కులవృత్తులకు చేతనిచ్చి, ముఖ్యంగా గౌడ కులస్తులు ఏ కులవృత్తిలో కూడా చనిపోరు. వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఇప్పటివరకు కూడా లక్షల మంది చెట్టు మీద కింద పడి చనిపోయినటువంటి కార్మికులకు గత ప్రభుత్వంలో రవి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు మేమందరం సేఫ్టీ మోకులు తయారు చేస్తే 2 ఏళ్లు కష్టపడి ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఇవ్వలేకపోయినాం. ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చారు, అయినా మేమేం విమర్శించాల. కానీ ఇవాళ ఆ రోజు నిర్మించుకున్నటువంటి నీరా కేఫ్ను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కాకుండా ఇక్కడ ధ్వంసం చేయడం, అద్దాలు వలగొట్టడం, ఆ ఈత చెట్లను తొలగించడం, బోర్డులను తీసేయడం, ప్రైవేట్ కాలకు అప్పచెప్పడం, అంటే ఈ జాతిని అవమానపరిచే రీతిలో చేయడం జరిగింది. గత వారం రోజులుగా అన్ని సంఘాలు, పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా మరి ఇక్కడ అనేక వివిధ రూపాలు ధర్నా చేసి 7th రోజు మహాధర్నాను కూడా ప్రకటించడం జరిగింది. 17th రోజు తర్వాత లక్షలాది మందితో సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం తరఫున బీసీ కార్పొరేషన్ మంత్రి గారు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అంటే దాని స్పష్టత లేదు. టాడీ టాపర్ కార్పొరేషన్కి ఇస్తామన్నారు కానీ లోపల మ్యాటర్ చూస్తే మళ్ళా ఏదో టూరిజం కండిషన్స్, బోర్డు మీటింగ్ అన్నారు. టోటల్ బీసీ కార్పొరేషన్ నిధులతో, టాడీ టాపర్ కార్పొరేషన్ నిధులతో నిర్మించినటువంటిది, 12-13 కోట్లతో నిర్మించినటువంటిది. ఇదే కాకుండా నందనంలో నిర్మించడం జరిగింది. బై ప్రొడక్ట్స్ కంప్లీట్ అయింది. అట్లా ఈ ఉన్నది కార్పొరేషన్కి అప్పచెప్తూ మరి ప్రారంభానికి దగ్గర కంప్లీట్ అయి ఉన్నటువంటివి నందనం కావచ్చు, శ్రీకొండ, అదే సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలని చెప్పని 25% రిజర్వేషన్ వైన్ షాప్లలో ఇస్తానటువంటిది కూడా ఎంబడే జియో ఇష్యూ చేయాలని చెప్పని, ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పని మరి అన్ని సంఘాలు దాదాపు 43 సంఘాల ప్రతినిధులందరూ రావడం జరిగింది. అన్ని పార్టీల నాయకులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా టెంపరీగా 17th ధర్నాను వాయిదా వేసుకుంటున్నాం. వెంటనే జియో రూపంగా ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్, టాడీ టాపర్ కార్పొరేషన్కి అప్పచెప్పాలి, సహకార సంఘానికి అప్పచెప్పాలి పైన హాలని చెప్పి. తర్వాత నెక్స్ట్ 25% ఎన్హాన్స్ తో పాటుగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తానటువంటి ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలి. ఈ సంవత్సరం కాలంలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి జనగామ జిల్లాకు వెంటనే పేరు పెట్టాలని చెప్పని, మరి ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, గౌడ భవనాన్ని కూడా తొందరగా ప్రారంభించాలని, టెండర్ అయిపోయిందని, వివిధ ఇచ్చినటువంటి హామీలు, ₹1 ఖర్చు కానటువంటి హామీలు, వ్యయంతో కూడుకున్న అంశాలు కొన్ని, ఇవన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. లేనట్లయితే 17 లోపల ఒకవేళ ప్రభుత్వం జీవో ఇవ్వకపోతే మరి గౌడ మహాసభ పెద్ద ఎత్తున హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి అందరూ కూడా మాజీ శాసనసభ్యులు, ప్రెసిడెంట్ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ మండలి చైర్మన్లు, వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా, జర్నలిస్ట్ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి దీన్ని తీర్మానం చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఒక 3-4 రోజుల్లో మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం. ఇది గౌడ్ల గురించి కట్టిందే, గౌడ్ల యొక్క డబ్బులతోనే కట్టింది కనుక ఇక్కడనే మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఇక్కడికే బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి ఆహ్వానించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడనే వారి సమక్షంలో మరి ఎప్పటిలోపల అమలు చేస్తారో చెప్పిన తర్వాత నెక్స్ట్ తదుపరి కార్యక్రమాన్ని చేస్తాం. ఈ రోజు ఇచ్చినటువంటిది సర్క్యులరు ఏదో 17th వాయిదా వేయడానికి పైన ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి
మంత్రి గారు ఇవ్వమంటే కూడా సంబంధించిన శాఖ ఎండి వాళ్ళు కార్పొరేషన్ ఎండీలు ఆయన హ్యాండ్ ఓవర్ చేయండి అంటే దానిలో మళ్ళీ మెలికలు తిప్పి ఇచ్చిందంటే ఒక మంత్రి గారు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా చేసిండ్రా అంటే అంత పవర్స్ వీళ్ళకు ఉన్నాయా? మంత్రి అంటే ప్రభుత్వం, మరి ఆయన ఎత్తే కూడా ఇన్న స్థాయిలో ఈరోజు ఉందా ఏంది అని కూడా అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఏది ఏమైనా తొందరలో జీవో ఇష్యూ కాకపోతే తదుపరి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము ముందు తీసుకెళ్తాం. మా హక్కులు సాధించేంత వరకు దాన్ని వెనుకాడం. ఒక గౌడ కులస్తులకే కాదు, వెనుకబడిన వర్గాలు కులవృత్తులందరికీ కూడా చేయూతనిచ్చేటువంటి అంశంలో ప్లస్ కులవృత్తులకు జరుగుతున్న అంశంలో గ్రామీణ ప్రాంతాలు ఎట్లయితే ఒక ఊర్లో బడి కట్టాలన్నా గుడి కట్టాలన్నా కళ్ళు పైసలతో మరి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి అంటరానితనం ఉన్నప్పుడు కూడా ఈ దుకాణాల దగ్గర అంటరానితనం లేకుండా అందరితో ఒక రెడ్డి నుంచి మొదలుకుంటే మాదిగన్న వరకు మాలన్న వరకు అన్ని కులాలతో సంబంధం ఉన్నటువంటి ఈ జాతి మరి మనం అన్ని అంశాల్లో కూడా ఎక్కడ అన్యాయం జరిగే మన వృత్తులకు మనం కూడా స్పందించి ముందరు ఉండాలి అని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. కనుక మరి వెంటనే బేషరతుగా ఆ తొలగించిన విగ్రహాలు ఎప్పుడు ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలా, తీసేసినటువంటి అద్దాలు ఇమ్మీడియట్గా పెట్టాలా, క్షమాపణ చెప్పాలా, లేనట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం. ఇది రాజకీయంగా చేయట్లేదు మేము. ఇందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు, బీజేపీలు వచ్చిండ్రు, టీఆర్ఎస్లు వచ్చిండ్రు, ప్రజా సంఘాలు వచ్చిండ్రు, సిపిఐ వచ్చిండ్రు, సిపిఎం వచ్చిండ్రు. అందరూ కూడా ఇది న్యాయమైన డిమాండ్, దుర్మార్గమైన చర్య అని ఖండించిండ్రు. దీనికి మరి ఒక మిత్రుడు, ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆయనకు బాధతో మొట్టమొదటిగా ఆయన పేరు చెప్తే కూడా మీకు బాగుండదు, మళ్ళా ఆయన మొట్టమొదటిగా దీన్ని వెలికి తీసి ఇగో ఇది ప్రైవేట్కి ఇచ్చి అన్యాక్రాంతం చేస్తున్నట్టు అని చెప్పి వారు ముందుకు తేవడం జరిగింది. మరి ఆ మిత్రుడు కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తొందరలోనే మళ్ళీ ఇక్కడ 4-5 రోజుల లోపల ఇక్కడ తెలంగాణ గౌడ మహాసభ గురించి మరి జియో విషయం గురించి ధర్నా ఎప్పుడు గురించి తాత్కాలికంగా వాయిదేసి ధర్నా ఎప్పుడు దాని మీద కూడా చర్చిస్తాం. జై తెలంగాణ, జై గౌడన్న, వెంటనే కాపాడుకుందాం. గౌడుల ఐక్యత.